ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 జూలై మాసం తులరాశి ఫలితాలు. ఈ తులరాశి ఫలితాలలో అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం, స్థాన యోగం, పూజ యోగం, కళ్యాణ యోగం. కాబట్టి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఒక లక్కు, అదృష్ట యోగ లక్కు అంటారు. అది వీళ్ళకి రాబోతుంది. ఎన్నో రోజుల నుంచి వీళ్ళ మీద ఉండ ఏళ్ళనాటి శని వల్ల ఎన్నో రోజుల నుంచి ఉండ సమస్యలన్నీ చివరి అంచులోకి వచ్చేసాయి. మరి ఇప్పుడు వీళ్ళకి ఏది పట్టుకున్నా కూడా కలిసి వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఎన్నో రోజుల నుంచి ఒక ఇల్లు గురించి కానీ, వ్యాపారం గురించి కానీ, కళ్యాణం గురించి కానీ, మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు అనుకున్న కొన్ని పనులు, కార్యక్రమాలు ఇప్పుడు వాళ్ళకి ఎదురయ్యే మార్గాలు దగ్గరికి వచ్చేసినాయి. మరి మనస్సు అనేది ఒక అందునుగా లేని దాని వలన ప్రయత్నాలు కూడా ఎన్నో ప్రయత్నాలు చేసి ఇంతకు ముందు విఫలం అయిపోయాయి. ఇప్పుడు ఆ పనులన్నీ ఒక్కొక్కటి మీకు సక్సెస్ అయ్యే మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళు యథార్థంగా మాట్లాడతారు. మనసులో ఒకటి, బయట ఒకటి బాధపడే మనస్తత్వం కాదు. కానీ ఎదుటివాడు మన దగ్గరికి వచ్చాడా అంటే సాకారం చేసే మనస్తత్వం కలిగిన వాళ్ళు. ఈ తులరాశి వాళ్ళు మన కొత్త వాళ్ళు పరిచయాలు అయితే, స్నేహితులు కానీ, పాత వాళ్ళు కానీ, కొత్త వాళ్ళు కానీ మనకి ఎదురు వచ్చారనుకోండి, వాళ్ళకి ఏదో హెల్పింగ్ చేస్తుంటారు. వీళ్ళు పని పోగొట్టుకుంటారు, వాళ్ళ పని గురించి పోరాడుతుంటారు. ఎందువల్ల అంటే వాళ్ళ మనస్తత్వం అలాంటిది. జాలి హృదయం, మనస్తత్వం కూడా సున్నితమైన మనస్తత్వం. కాబట్టి ఏదైనా కూడా గబగబాన మాట్లాడతారు. మనసులో ఒకటి, బయట ఒకటి నటించే నటన వీళ్ళ దగ్గర ఉండదు. యథార్థమైన మనుషులు. కాబట్టి విద్యారంగంలో మంచి విజయం కనబడుతుంది. మరి పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు చాలా విజయంగా కనబడుతున్నాయి. మరి పెండింగ్ అయిన పనులు కూడా తొందరగా సక్సెస్ అయ్యే మార్గాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్య విజయము, విదేశాల ప్రయాణాలు బాగానే ఉంది, దాంట్లో ఎలాంటి ఇబ్బందులు ఏం లేదు. మరి ఉద్యోగ ప్రయత్నాలు మీరు చేయాల్సింది ఈ నెల 16వ తారీఖు నుంచి మొదలు పెట్టండి. మరి కొత్తగా పెట్టుబడి పెట్టాల్సింది, కొత్త ప్రయత్నాలు చేయాల్సింది అనుకుంటున్నారు. కాబట్టి దాంట్లో కొంత పార్ట్నర్స్ కూడా ఎక్కువగా ఉండకూడదు. ఉంటే ఒకడే ఉండాలి. ఇద్దరు అనేది ఉండకూడదు. ఇద్దరు మీరు కలిసి ముగ్గురు ఉండకూడదు. ముగ్గురు ఉన్నారనుకోండి, అది ముడిపడదు, ఏదో ఒక సమస్య. కాబట్టి అధిక ఖర్చులు తగ్గించండి. శత్రువులతో విజయము, దైవం మీకు ఎప్పుడు మీ అందునే ఉంటుంది. మరి మీ పేరు బలంలో తీర్థయాత్రలు పోయి రావాల్సిన యోగం ఉంది. విందు వినోదాలు మంచిగా జరుగుతాయి. శుభ కార్యక్రమాలు, శుభ పనులు విజయంగా ఉన్నాయి. మరి బంధుమిత్రులతో అతి జాగ్రత్త పడాలి. మిమ్మల్ని ముంచాలన్నా బంధువులే, పైకి తేవాలన్నా బంధువులే. ఎందువల్ల అంటే మీ బంధుమిత్రులతో మీరు ఏ విషయమైనా కూడా చాలా వరకు షేర్ చేసుకుంటారు. అదే మన విషయం చెప్పారనుకోండి, జాలి చూపిస్తాడులే అనుకుంటారు. కానీ వాళ్ళు జాలి చూపించరు. మిమ్మల్ని అనగతొక్కాలని, మిమ్మల్ని కింద పడేయాలని, మీ పేరుని పబ్లిక్ చేయాలని, మీకు చెడ్డ పేరు తెచ్చి, మరి ఎన్నో రోజుల నుంచి మీరు తెచ్చుకున్న ఒక మంచి ప్రేమ, గౌరవాన్ని పటాపంచలు చేసి నాశనం చేయాలని చూసేవాళ్ళు చాలామంది మీ బంధువుల్లో చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు ఇకనన్నా కళ్ళు తెరవండి. కళ్ళు తెరవకోకుండా ఉండేట్టుగైతే మీరు చాలా ప్రాబ్లమ్స్లో పడతారు. కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ చేసే ముందు ఆలోచించి అడిగేయండి. తొందరపాటు వల్ల ఎన్నో ప్రమాదాలు, ఎన్నో చికాకులు ఉన్నాయి. కాబట్టి అనుకున్న విజయాన్ని అనేది మీరు సాధించాల్సిన విజయం ఉంది. కాబట్టి ఒక స్త్రీ నుంచి మీకు అదృష్ట యోగం పట్టే యోగం కనబడుతుంది. కాబట్టి భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి కూడా మీ జాతకంలో ఉంది. కాబట్టి అమ్మవారు శ్రీ కనకదుర్గ అమ్మవారిని మీరు పూజాబలం చేయాలి. ఆ కనకదుర్గ ఆ నవరాత్రులు పూజా బలాన్ని అనేది మీరు మిస్ చేయొద్దండి.
ఆ నవరాత్రులలో 9 వారాల పాటు మీరు దాంట్లో పాల్గొని ఆ అమ్మవారు పూజా బలాన్ని దుర్గామాల వేసుకొని ఆ అమ్మవారిని మీరు పూజా బలం చేసినట్టుగైతే తప్పకుండా ఆ అమ్మవారు దుర్గాదేవి మీకు కరుణిస్తుంది. ఆ అమ్మవారు దయ ఉంటే చాలు. ఆమె కన్ను తెరిచిందిరా అంటే మీకు అష్టకష్ట దరిద్ర దోషాలు వెళ్ళిపోతాయి. కాబట్టి మీ మీద నరఘోష ఎక్కువగా ఉంది. అంటే ప్రజా దిష్టి ఎక్కువగా ఉన్నదాని వలన చేతికాడికి వచ్చి చేజారిపోతుంది. ఆ దిష్టి ప్రాబ్లం వలన నీకు మనశ్శాంతి ఉండకోకుండా అయిపోతుంది. కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు కానీ ఎలాంటి డౌట్లు కానీ ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి జాతకం ఎలా ఉందో చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.